పొందుతుంటారు. కానీ అదే ఫలితం వచ్చిన తర్వాత ఇక మేము బిజీగా ఉన్నామండి. ఎందుకంటే అదే ఆ ఉద్యోగం కావాలనే ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు నిజంగా ఒకవేళ అది పొందిన తర్వాత పరలోకం మర్చిపోయాడు. కానీ దేవుడు నీకు ఇచ్చింది ఉద్యోగం నువ్వేదో లోక సంబంధిగా మారాలని కాదు, నువ్వు ఇంకా పరలోక సంబంధిగా. ఎందుకంటే ఈ చింత వలన, ఈ యొక్క కష్టము వలన, ఈ బాధల వలన, ఈ యొక్క సమస్య వలన నీవు దేవుని పనిలో పాలు పొందలేకపోతున్నావేమో అని దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్వు పరలోక సంబంధిగా మారుతావని ఉద్యోగం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా మారుతావని నీకు వ్యాపారం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా ఉంటావని నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా ఉంటావని నీకు ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. కానీ చాలా మంది అవన్నీ పొందుకున్న తర్వాత పరలోకాన్ని మర్చిపోయి నేను బిజీ అయిపోయాను బ్రదర్. నువ్వు బిజీ అయిపోతే ఆయన నిన్ను బిజీ చేస్తాడు. ఒకరోజు నేను బిజీ అయిపోయాను అని నువ్వు అనుకుంటే ఆ రోజు నీ వేదన ఈ జీవిత కాలము మట్టుకే. మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. యూదులు ఎందుకు దౌర్భాగ్యులు